హెచ్సియులో ఉన్న 400 ఎకరాల భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. 400 ఎకరాల భూములు వేలంపాట వేసి హెచ్సియుకి అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పేసి కొన్ని రోజులుగా ఒక వార్త, ఒక చర్చనైతే నడుస్తూ ఉంది. ఇప్పటికే హెచ్సియులో విద్యార్థులు ఆందోళనలు చేస్తూ ఉన్నారు, ర్యాలీలు తీస్తూ ఉన్నారు. వీసీకి సంబంధించి అటు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ఉన్నారు. నిన్న అసెంబ్లీ ముట్టడికి కూడా బీజేవైఎం పిలుపునిచ్చింది. అక్కడ అరెస్టులు అయిన కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు బీఆర్ఎస్ కూడా ఈ హెచ్సియు భూముల వేలం పాటను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరి ప్రతిపక్షాలు, ఇటు విద్యార్థులు, అటు హెచ్సియులో ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా హెచ్సియు భూముల వేలాన్ని అయితే వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు నిజానికి హెచ్సియులో ఆ 400 ఎకరాలు వేలంపాట వేయడం తప్ప రైటా? అసలు ఆ భూములు హెచ్సియు భూముల మీద హెచ్సియు భూముల మీద యూనివర్సిటీకి అధికారం ఉందా? అసలు ఆ భూముల వివాదం ఏంటి? ఎన్ని ఎకరాలు మొత్తానికి హెచ్సియు పరిధిలో ఉండే, అవి ఎన్ని పక్కవైపు కేటాయింపులు జరిగినాయి, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? దీనికి సంబంధించి అంతా కూడా ఒక డీటెయిల్గా తొలివేలు ఒక గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందించబోతా ఉంది. దానికి సంబంధించి మనం చూద్దాం. ముందుగా హెచ్సియుని 1974లో దీన్ని ఏర్పాటు చేసినారు. ముందుగా ప్రతిపాదన ఏంటంటే మలక్పేట్లో హెచ్సియు ఏదైతే అక్కడ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ హెచ్సియుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే వచ్చింది. కానీ అక్కడ ఉన్న ల్యాండ్స్ సరిపోవు. హైదరాబాద్ నడిబొడ్డులో అయితే ఈ దీనికి తరగతుల నిర్వహణకి కొంత డిస్టర్బెన్స్ వాతావరణం ఉంటుంది కాబట్టి సిటీకి కొంచెం దూరంగా ఉండేలాగా, అప్పట్లో ఎట్లా అయితే ఉస్మాన్ యూనివర్సిటీ ఉండేదో అట్లనే హెచ్సియు కూడా సిటీకి కొంచెం దూరంగా ఉండేలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కొన్ని ప్రతిపాదనలు రావడంతో మలక్పేట నుంచి దాన్ని గచ్చిబౌలి ఏదైతే ఉందో అక్కడి వైపు తరలించారు. అప్పుడు అక్కడ వేరే ఒక కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి భూములు 2342 ఎకరాల భూమిని అక్కడ ఈ ఏరియాలో హెచ్సియుని మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. మొత్తం ఎంత? 2342 ఎకరాల భూమిని ఖాళీ స్థలం అక్కడ చూపించింది గవర్నమెంట్, అప్పటి ప్రభుత్వం 1974లో. అయితే అక్కడ ఉన్న భూములలో అంటే 2342 ఎకరాల భూమి హెచ్సియుకి అప్పటికప్పుడు బదలాయించింది. అయితే అందులో ఆ తర్వాత క్రమంలో హెచ్సియు విస్తరిస్తూ ఉన్నది. దానికి సంబంధించిన ఈ భూముల్లోంచే గచ్చిబౌలి స్టేడియం కట్టారు. అందులోనే గచ్చిబౌలి IIIT కట్టారు. ఇంకోటి హెచ్సియు డిపో కూడా కట్టారు. దాంతోపాటే టీఎన్జిఓ కాలనీ కట్టారు. దీనికి సంబంధించి గచ్చిబౌలి స్టేడియం 70 ఎకరాలు ఈ హెచ్సియు కేటాయించిన భూముల్లోంచే గచ్చిబౌలికి సంబంధించిన స్టేడియం ఏదైతే ఉందో దానికి కేటాయించారు. IIITకి కూడా 60 ఎకరాల భూమిని హెచ్సియుకి సంబంధించిన ల్యాండ్లోంచే IIITకి కేటాయించారు. హెచ్సియు డిపోకి 5 ఎకరాల భూమి హెచ్సియుకు ఏదైతే అప్పచెప్పారో అందులోంచే తీసుకున్నారు. ఈ టీఎన్జిఓ కాలనీ ఏదైతే ఉందో టీఎన్జిఓ కాలనీకి కూడా 200 చిల్లర ఎకరాలు టీఎన్జిఓ కాలనీకి కేటాయించారు. మొత్తంగా గడిచిన 50 ఏళ్లలో హెచ్సియుకి సంబంధించిన ఇచ్చిన ఏదైతే భూములు ఉన్నాయో గడిచిన 50 ఏళ్లలో మొత్తం దాదాపు 500 ఎకరాల భూములు ప్రభుత్వం రకరకాల దానికి కేటాయించింది. సో ఈ క్రమంలోనే 2004లో 400 ఎకరాల భూమిని ఐఎంజీ అనే కంపెనీకి అప్పటి ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. అక్కడ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెట్టేలాగా, ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టేలాగా ఒక ఐఎంజీ అనే కంపెనీతో అప్పటి ప్రభుత్వం ఒక ఒప్పందం అయితే చేసుకుంది, ఎంఓయూ. అయితే కొన్ని కారణాలు కావచ్చు, కొన్ని పరిస్థితులు కావచ్చు, ఇది ముందల వల్లే ఇది ఏర్పాటు కాలే. ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయింది. ఫెయిల్ కావడంతో ఆ 400 ఎకరాలు మరి హెచ్సియులో ఉండాలని, ఎక్కడ ఉండాలి అనేది అట్నే ఉన్నది. ఈ కేసు కోర్టు పరిధిలోకి పోయింది. కేసు పోయిన తర్వాత 2004 నుంచి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం జరిగింది. అన్ని రకాల యూనివర్సిటీల్లో తెలంగాణలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. చాలా ఉద్యమాల కేసులు, రకరకాల వాతావరణం, రాజకీయ వాతావరణం తెలంగాణలో వచ్చింది. 10 సంవత్సరాలు అంటే 2014లో
తెలంగాణ వచ్చిన తర్వాత ఆ తర్వాత మొత్తం పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉండి గత 10 ఏళ్ళుగా ఈ కేసు గురించి పెద్దగా ఇది జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఈ భూములు ఆ ఐఎంజీ అనే కంపెనీకి ఆ ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కోర్టులో మాత్రం ఆ కేసు అప్పటి నుంచి గత 18 సంవత్సరాలుగా 2004 నుంచి ఇప్పటి వరకు కూడా 18 ఏళ్ళుగా ఈ కేసు కోర్టులోనే తిరుగుతూ ఉంది. మరి ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కొట్లాడింది కూడా గవర్నమెంట్ మాత్రమే, ప్రభుత్వం మాత్రమే. ఈ కేసు సంబంధించి ఎప్పుడు వాయిదా వచ్చినా ప్రభుత్వమే పోయింది. కానీ ఆ 400 ఎకరాలకు సంబంధించిన ఆ ఎంఓయు విషయంలో ఒక్కసారి కూడా హెచ్సియు ఆ కేసుకు హాజరు కాలేదు, కేసు విచారణకు హాజరు కాలేదు, కేసుకు సంబంధించిన వాయిదాలకు హాజరు కాలేదు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఆ భూమి ప్రభుత్వమే తిరిగింది కేసులు. మరి ప్రభుత్వమే ఎందుకు తిరిగిందంటే ఏదైతే ఈ భూమి హెచ్సియు కోసం అప్పట్లో ప్రభుత్వము యూనివర్సిటీకి అప్పచెప్పిందో భూమి మాత్రమే బదలాయించింది, భూమి మాత్రమే హెచ్సియుకి బదలాయించింది. దీనికి సంబంధించిన భూమి మీద అధికారము హెచ్సియుకి ఇవ్వలే. భూమి మీద ఏదైతే అధికారం ఉంటుందో చట్టపరంగా ఎలాంటి కాగితాలు కానీ డాక్యుమెంటేషన్ కానీ ఎలాంటిది లేదు. సో ఎట్లయితే ఈ ఐఎంజీ కంపెనీకి అప్పట్లో 400 ఎకరాలు ఇచ్చిందో ఆ కంపెనీ ఆ ప్రాజెక్టు ఫెయిల్ చేసి ఆ ప్రాజెక్టు చేపట్టకుండా తిరిగి మళ్ళీ గవర్నమెంట్ ఎట్లయితే కోర్టు ద్వారా చట్టపరంగా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో ఆ కంపెనీ నుంచి, అట్లనే వీటికి కూడా భూములు కేటాయించింది. ఇప్పుడు ఇవ్వబోతున్న 400 ఎకరాలు కూడా అప్పుడు ఈ కంపెనీకి ఎట్లా ఇచ్చింది ఇప్పుడు కూడా అట్లనే ఇచ్చింది. పీపుల్ యూటిలిటీ, గచ్చిబౌలి స్టేడియం కట్టినా కూడా పీపుల్ యూటిలిటీ కింద ఏర్పాటు చేసింది 70 ఎకరాల్లో. IIIT క్యాంపస్ కట్టింది కూడా పీపుల్ యూటిలిటీ కింద ఏర్పాటు చేసింది. హెచ్సియు డిపో ఏదైతే ఉందో డిపో కట్టింది కూడా పీపుల్ యూటిలిటీ కిందనే ఏర్పాటు చేసింది. టీఎన్జిఓ కాలనీ ఏదైతే ఉందో 200 ఎకరాల్లో అది కూడా పీపుల్ యూటిలిటీ కిందనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజా ప్రయోజనాల కోసము ప్రభుత్వము ఏదైతే హెచ్సియు కేటాయించిన భూములోంచి తీసుకొని కొంత నిర్మాణం చేయడం, వాటికి భూ కేటాయింపులు చేయడం జరిగింది. ఇప్పుడు ఇవ్వబోతున్న 400 ఎకరాలకు సంబంధించి కూడా మేము అదే చేస్తున్నాము, గతంలో చేసిందే చేస్తున్నాం కానీ కొత్తగా ఏం చేయట్లేదు అని చెప్పేసి చెప్తా ఉంది. ఇప్పుడు ఈ 400 ఎకరాలు పోతే మొత్తం హెచ్సియు పరిధిలో ఇప్పుడు 1800 ఎకరాలు ఉన్నాయి. ఈ 1800 ఎకరాల్లోంచి 400 ఎకరాలు పోతే మిగిలేది హెచ్సియుకి 1400 ఎకరాలే. అయితే ఈ భూమి మీద కూడా చట్టబద్ధంగా హెచ్సియుకి ఎలాంటి అధికారిక పత్రాలు కానీ డాక్యుమెంటేషన్ కానీ లేదు. అందుకే ప్రభుత్వం ఆ భూములను తీసుకొని ఎట్లయితే ఐఎన్జీకి ఇచ్చి వాళ్ళు చేయకపోతే తీసుకున్నారో నిరుపయోగంగా ఉన్న ఈ భూమిలో కొంత ఒక ప్రాజెక్ట్ ఒకటి చేపట్టి దాని ద్వారా ప్రభుత్వానికి 10,000 కోట్ల ఆదాయాలు 400 ఎకరాల వేలంపాట ద్వారా 10,000 కోట్ల ఆదాయము సమకూర్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉన్నది. మరి ఈ నిర్ణయాన్ని అటు విద్యార్థులు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఇటు మేధావులు వ్యతిరేకిస్తూ ఉన్నారు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, రాజకీయ పార్టీలు, కొంతమంది న్యాయవాదులు, మేధావులు కూడా అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ 400 ఎకరాల్లో దానికి సంబంధించి అక్కడ కొంత జీవజాలం ఉంది, అరుదైన జీవజాలం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక విద్యకు సంబంధించి ఒక యూనివర్సిటీకి కేటాయించిన భూములను తిరిగి ప్రైవేటు వ్యక్తులకు ఎట్లా కేటాయిస్తారు, రేపటి నాడు యూనివర్సిటీని ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తే అది ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లు పెంచాల్సి వస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రకరకాల కోర్సుల్లో హెచ్సియు దేశవ్యాప్త యూనివర్సిటీలో నెంబర్ 1 ర్యాంకింగ్ పొందుతూ ఉంది. మరి రేపటి అవసరాల కోసం ఆ భూమిని అలాగే ఉంచాలని చెప్పేసి వీళ్ళు విద్యార్థులు అయితే తమ డిమాండ్ను అక్కడ బలంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు పోతే మిగిలిన భూమి ఈ 1800 ఎకరాలు ఏదైతే ఉందో దీని మీద పూర్తిగా హెచ్సియుకు చట్టబద్ధత కల్పించాలి, చట్టబద్ధ అధికారం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ 400 ఎకరాల్లో ఉన్నటువంటి బఫెలో పాండ్ కావచ్చు, పికాక్ పాండ్ కావచ్చు, మష్రూమ్ రాక్ కావచ్చు, ఇంకా రకరకాల నెమలులు, ఇతర జింకలు, రకరకాల అరుదైన కొన్ని జీవజాతులు ఉన్నాయి. ఆదిమానవుల కాలం నాటి అవశేషాలు కూడా అక్కడ కొన్ని ఉన్నాయి, చారిత్రక అవశేషాలు. అవన్నీ కూడా ఈ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే పోయే అవకాశం ఉంటుంది, వాటికి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అయితే అటు వాళ్ళు అంటూ ఉన్నారు. మరోవైపు ఇదే విషయం మీద ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే ఇక్కడ ఈ రెడ్ మార్క్ ఉందో
రెడ్ మార్క్లో మనకు కనిపిస్తుంది కదా, ఈ రెడ్ మార్క్లో ఉన్నటువంటి భూమే ఈ 400 ఎకరాలు. రెడ్ మార్క్లో కనిపిస్తున్న భూమే 400 ఎకరాలు. ఆ 400 ఎకరాలనే ప్రభుత్వం ఇప్పుడు ఈ రెడ్ మార్క్లో ఉంది కదా, ఈ రెడ్ మార్క్లో ఉంది కదా మొత్తం ఈ భూమి, ఈ 400 ఎకరాల్లో ఉన్న భూమి ప్రభుత్వం అక్కడ ఒక వెంచర్ను, ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చి దాన్ని ప్రజా ప్రయోజనార్థం దాన్ని డెవలప్ చేసేలాగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడేమో ఐఐటి క్యాంపస్ ఇక్కడ ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇక్కడ ఐఎస్బి ఉంది. ఏదైతే ఇక్కడ ఇదంతా కూడా హెచ్సియు యూనివర్సిటీ క్యాంపస్, మన దానికి సంబంధించిన బిల్డింగ్స్. ఈ 400 ఎకరాల్లోనే దీని పక్కకే గతంలో ఇచ్చినటువంటి 200 చిల్లర ఎకరాల్లో ఇచ్చినటువంటి టీఎన్జిఓ సంబంధించిన కాలనీ ఉంది. సో దీనికి అన్నీ అనుకోనే ఈ 400 ఎకరాల్లో ఒక ప్రాజెక్ట్ను, ఒక వెంచర్ని అయితే ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేసి ప్రజా ప్రయోజనార్థం దాన్ని చేసి ప్లస్ 10,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం సమకూర్చుకోవాలని అయితే చూస్తూ ఉంది. మరి ఇందులో ఏదైతే చెప్తున్నారో మష్రూమ్ రాక్ కావచ్చు, అరుదైన జీవజాలం కావచ్చు, ఆ పీకాక్ పాండు, బఫెలో పాండు ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా ఈ 400 ఎకరాల బార్డర్ ఏదైతే ఉందో, ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్కి అవతలనే ఉన్నాయి ఇవి ఏదైతే ఉందో. ఆ పీకాక్ పాండ్ అని చెప్పి అది ఇక్కడ, మష్రూమ్ రాక్ అనేది వచ్చేసి, మష్రూమ్ రాక్ వచ్చేసి ఇక్కడ, సారీ ఇక్కడ కాదు, ఇక్కడ మష్రూమ్ రాక్ వచ్చేసి ఇక్కడ, బఫెలో పాండ్ వచ్చేసి ఇక్కడ. మొత్తం ఈ గీత అవతలనే ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ ఎర్ర గీత అవతలనే ఉన్నాయి పూర్తిగా కూడా. ఎక్కడ కూడా ఈ 400 ఎకరాల పరిధిలో ఏదైతే వీళ్ళంతా చెప్తున్నారో అదంతా కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది కూడా. ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు, ఇందులో ఉన్నదంతా కూడా ఈ ల్యాండ్ అంతా కూడా ఎక్కడ ఆ గ్రీనరీ కానీ అది ఇది లేదు. ఒకవేళ ఇందులోంచి అక్కడ ఏమైనా కట్టడాలు చేపట్టినా కూడా ఇందులో 10% నుంచి 20% వరకు గ్రీనరీ పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. మరి దీని చుట్టూ కూడా ఉన్న దీనికి కూడా ఎలాంటి ప్రమాదం వాటిల్లని చెప్పేసి అయితే ఈ 2-3 రోజులుగా తొలి వెలుగు కొంతమంది అధికారులని ఈ ప్రాజెక్టు కింద జరుగుతున్న వాళ్ళని అయితే కలిసి మాట్లాడింది. వాళ్ళు చెప్పిన ఆ వివరాల ప్రకారం ఎక్కడ కూడా ఈ చుట్టూ ఉన్న ఈ అరుదైన ఈ ప్రకృతి దానికి కావచ్చు దేనికి కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎక్కడ ఆ జీవజాలానికి కూడా ఎక్కడ ఇది ఉండదు. ఆ రోడ్డు మార్గం దానికి సంబంధించి కూడా పూర్తిగా కాంపౌండ్లో ఉంటాయి కాబట్టి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఆ జీవజాతులు కానీ అవన్నీ వచ్చేపోయే క్రమంలో ఎలాంటి ప్రమాదం జరగదు, ఎలాంటి నష్టం జరగదని అయితే చెప్తా ఉన్నాయి. మరోవైపు విద్యార్థులు దీనికి సంబంధించి మేధావులు, హెచ్సియు అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఈ నిర్ణయాన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు కొంత పట్టాలెక్కి ఇక్కడ ఈ ఏరియాలో నిన్న మనం చూసినాం. మనం పోయినప్పుడు మనకు అక్కడ కొన్ని కనిపించినాయి. అవి ఏవైతే మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. అక్కడ ఆ ల్యాండ్స్లో వాళ్ళకు సంబంధించి కొన్ని ఒక 100 ఎకరాల్లో ఇప్పటికే కొన్ని పనులైతే జరుగుతున్నాయి. అక్కడ జేసీబీలు పెట్టి క్లియర్ చేయడం కానీ ఆ చెట్లు దాన్ని చదును చేసే పనులు అయితే కొన్ని జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. ఇప్పటికి ఆ పనుల దగ్గరికి వెళ్ళి అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ జేసీబీలను పంపించేసి అక్కడి నుంచి ఆ పనులను అడ్డుకొని కొంత వాళ్ళు ఆందోళనలు నిన్న చేసిరు. మరి దాంతోపాటు ఈరోజు కూడా ఇంకా ఇది వీడియో లోడ్ అవుతుంది. ఈరోజు కూడా హెచ్సియులో విద్యార్థులు వీసీ ఛాంబర్ ముందు తమ నిరసనను తెలియజేశారు. సో ఒకవైపు వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు, ప్రభుత్వం ఏమో ముందుకెళ్ళే దిశగానే ఆలోచనలు చేస్తూ ఉంది. చర్యలు అక్కడ ఇప్పటికే దానికి సంబంధించిన నిర్మాణం ఏదైతే ఉంటుందో అవి కొనసాగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో మరి అటు మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ కావచ్చు వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో దీన్ని ఆపుతారా, ఈ ప్రాజెక్టుని చట్టపరంగా ఏమైనా
పిటిషన్ వేసి కానీ ఆపుతారా, ఏం చేస్తారా అనేది మాత్రం ఇప్పటికైతే ఒక చర్చ నడుస్తూనే ఉంది. అసెంబ్లీ క్రమంలో కూడా అసెంబ్లీలో కూడా దీన్ని చర్చ నడిచిన విషయం మనకు తెలుసు. దీనికి సంబంధించి అప్పుడు 2024 జనవరి 7న చేసినటువంటి పంచనామా ఇది. 3 వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు ఈ 400 ఎకరాల భూమి మీద అప్పట్లో వాళ్ళైతే పంచులుగా ఉన్నారు. మరి దాన్ని ప్రభుత్వం వారికి ప్రభుత్వానికి అప్పగించినట్టుగా 25వ నెంబర్ సర్వే నెంబర్లో ఈ 400 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి కూడా వాళ్ళు ముగ్గురు కూడా ఈ పంచులంగా మేము ఉన్నాము, ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి మేము ప్రభుత్వానికి ఈ మొత్తం కూడా అప్పచెప్తా ఉన్నామని చెప్పేసి కూడా రాసిచ్చినటువంటి పంచనామాను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి గచ్చిబౌలి ఐటీ పార్క్ సంబంధించి అప్పట్లో జోనల్ మేనేజరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి ఒక నోటీసులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దీంతో పాటే అధికారులు ఎక్కడైతే ఈ భూములు అది జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారో ఆ ప్రాంతంలో అధికారులు కొన్ని సర్వేలు అక్కడ వెళ్ళి అసలు ఏంటి జీవజాలం ఏముంది, ఏం నష్టం జరుగుతుందని కూడా వాళ్ళు కొంత సర్వేలాగా అధ్యయనం అయితే చేసిరు. మరి ఈ భూముల వివాదం మీద ప్రభుత్వం ఏమో మొండిగానే ముందుకెళ్లే దిశగా చేస్తూ ఉంది. మరోవైపు విద్యార్థులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. తాజాగా ఈరోజు సాయంత్రం వాళ్ళు చేస్తున్నటువంటి వీసీ ఛాంబర్ ముందు బైఠాయించి నినాదాలు అయితే చేస్తూ ఉన్నారు. అంటే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో. ఈ స్థాయిలో వాళ్ళైతే అటు ఎక్కడైతే 400 ఎకరాల భూమిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఆ భూముల్లో కూడా వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పొద్దని ర్యాలీలు నినాదాలు అయితే చేస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది ఏందనేది రేపటి నాడు ప్రతిపక్షాలు ఇంకో కొంత దీని మీద అగ్రెసివ్గా కనుక ముందుకెళ్తే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ఏదైతే ఈ భూములు అప్పచెప్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో కొంత ఉధృతంగా ఫైట్ చేస్తే ప్రభుత్వం వెనుకకు అడుగు వేస్తా అనేది మాత్రం ఇంకా తెలవాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని గ్రౌండ్ రిపోర్ట్లు రేపు చూద్దాం. చూస్తూనే ఉండండి. నేను ప్రవీణ్ సుంకరి సైనింగ్ ఆఫ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.